దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము బైబిల్ ఉన్నవారందరూ కూడా 10వ అధ్యాయములో మనము కొర్నేలు గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాము. 2 వారాలు కొర్నేలు గురించి మనం ధ్యానం చేశాము. ఈ వారం కూడా మనం కొర్నేలు గురించే ధ్యానం చేస్తాము అని మనము గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ధ్యానాంశముగా మనము చూడండి 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 10:4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరడమే. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. సరే, సీమోనును పిలిపించుము. ఇప్పుడు నువ్వేం చేయాలంట? యొప్పేకు మనుషులను పంపి సీమోనును పిలిపించుము అన్నాడు. ఎందుకు పిలిపించాలి సీమోన్ని అని అంటే 11:24 చూడండి. 11:24 అతడు లేక 14 చదవాలి. 11:14 నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. దూత ఏం చెప్పిందంట పేతురుతో? నువ్వు యొప్పేకు మనుషులను పంపి ఆ సీమోనుని పేతురుని పిలిపించుకో అన్నాడు. 4వ వచనంలో మనం చదివాం. ఎందుకు పిలిపించినాడు సీమోనుని అని అంటే, పేతురుని ఎందుకు పిలిపించినాడు? నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో అనే మాట. రక్షణ కొరకు ఆయన నీ పేతురుని పిలిపించుకో అని అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలా. కొన్ని విషయాలు నేను తేటగా గుర్తు చేస్తాను. మీరు వాక్యం మీద మనసు పెడితే చాలు. అయ్యా రాసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ 4వ వచనంలో ఏమన్నాడంటే, దూత కొర్నేలితో, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళిపోయినాయి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. అతని భక్తి, అతని ధర్మకార్యాలు, అతని దాన ధర్మాలు, అతని ఇవన్నీ కూడా మరి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాయి. కానీ ఎవరు వెళ్ళలేకుండా ఉన్నారు? ఇప్పుడు భక్తుడు వెళ్ళలేకపోతున్నాడు పైకి, అంటే పరలోకానికి. అయ్యా మీరు బాగా గమనించాలి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఏమి వెళ్ళిపోయినాయంట? ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా పోయినాయి. కానీ నీవు మాత్రము వెళ్ళలేవు, నీవు మాత్రము వెళ్ళలేవు అన్నాడు. ఎందుకు వెళ్ళలేడు ఆయన? ఎందుకు వెళ్ళలేడు ఆయన? మీరు గమనించాలా. పరలోకానికి భక్తి చేరింది కానీ భక్తుడు చేరలేకపోతున్నాడు. మీరు బాగా గమనించాలి. అతడు భక్తిపరుడు కొర్నేలి, ధర్మకార్యాలు చేసినవాడు కొర్నేలి, ప్రార్థనాపరుడు కొర్నేలి. కానీ అవి వెళ్ళినాయి కానీ భక్తుడైన కొర్నేలి మాత్రం పరలోకానికి చేరలేవు అంటున్నాడు ఇక్కడ. ఎవరు? దేవదూత. కొర్నేలి జీవితంలో 7 లక్షణాలు నేను పోయిన వారం చూపించినాను. మీకు గుర్తున్నాయి అవి? 2వ వచనంలో 3 ఉన్నాయి, 22వ వచనంలో 3 ఉన్నాయి, 25వ వచనంలో 1 ఉంది. ఏంటివి అవి? 1 ఆయన భక్తిపరుడు, 2 ప్రజలకు బహుధర్మం చేయవాడు, 3 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు, బహుగా తగ్గించుకున్నవాడు. పేతురు పాదాల మీద పన్నాడు కొర్నేలి, తగ్గింపగలవాడు. 7 లక్షణాలు, 7 మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఎందుకు పరలోకానికి పోడు? మీరు గమనించాలి. భక్తి లేదా అంటే భక్తిపరుడే, ధర్మం చేస్తున్నాడు అంటే ధర్మాలు కూడా చేస్తున్నాడు పేదలకు.
ప్రార్థన లేదంటే ప్రార్థనాపరుడు, నీతిమంతుడని సాక్ష్యం ఉంది, దేవునికి భయపడువాడని సాక్ష్యం ఉంది, మంచి పేరు గలవాడు సాక్ష్యం ఉంది ఆయనకి. యూదా ప్రజలందరి వలన కొర్నేలి మంచి పేరు గలవాడు, సాక్ష్యం కలిగిన వాడు, మంచివాడని. అంతేకాదు ఆయన శతాధిపతి కొర్నేలి 100 మందికి అధికారం కలిగిన వాడు అయినప్పటికీ పేతురు పాదాల దగ్గరకు పాదాలు మొక్కినాడంటే ఎంత తగ్గింపు గలవాడో చూడండి. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి పరలోకానికి ఎందుకు పోడు? కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. పోనీ ఒక ప్రశ్న వేస్తాను నేను, ఇన్ని లక్షణాలు మనలో ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. కొర్నేలికి ఉన్న 7 లక్షణాలు మనం దాన ధర్మాలు చేస్తున్నామా? చేస్తలేము. పోనీ పూర్తి భక్తి పరులమా? భక్తి కూడా లేదు సరిగా. పోనీ ప్రార్థనా పరులమా? ప్రార్థన సరిగా లేదు. పోనీ నీతిమంతులమా? నీతిమంతులము కూడా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? అది కూడా లేదు. పోనీ మన ఏరియాలో, మనమున్న ఇంటిలో, మన ఇంటి చుట్టుపట్లలో, మన గేరులో మనకు మంచి పేరుందా? అది కూడా లేదు. పోనీ మనము తగ్గించుకున్న వారమా, దీనత్వం గలవారం అంటే అది కూడా లేదు. మరి అన్ని కలిగిన కొర్నేలే పరలోకానికి వెళ్ళకపోతే ఏమి లేని మనం ఎట్లా పరలోకానికి వెళతాము? మీకు ఇంకో సంగతి గుర్తు చేస్తా. కొర్నేలి దగ్గరికి, ఆయన భక్తి వలన కొర్నేలి దగ్గరికి ఎవరు దిగి వచ్చినారో తెలుసా? దేవదూత దిగి వచ్చింది. కొర్నేలి భక్తి, ధర్మకార్యాలు, ప్రార్థనలు వలన పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చింది ఆయన కాడికి. ఆయన భక్తిని మెచ్చి, ఆయన ధర్మకార్యాలను మెచ్చి, ఆయన ప్రార్థనలను మెచ్చి, ఆయన భయభక్తులను మెచ్చి, ఆయన తగ్గింపును మెచ్చి ఒక దూత పరలోకం నుండి కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి ఎప్పేను పంపించు, మనుషులను పంపించు, సిమోన్ను పిలిపించుకో, పేతురుని పిలిపించుకో అని దూత చెప్తుంది. అంటే ఒక మాటలు చెబుతా, ఆయన భక్తిపరుడు, ఆయన 7 లక్షణాలు కలిగిన వాడు కాకుండా దేవదూతనే తిప్పగలిగినంత ప్రార్థనాపరుడు. మరి మన ప్రార్థనలో దేవదూత వస్తుందా కిందికి? పోనీ మన భక్తి ద్వారా దేవదూత వస్తుందా కిందికి మన దగ్గరికి? ఒక ప్రశ్న వేసుకోవాలి. అయినప్పటికీ కూడా దేవదూత వచ్చినప్పటికీ కూడా ఏం చెప్తుంది? నువ్వు పరలోకానికి వెళ్ళలేవు కొర్నేలి. కొర్నేలి, నువ్వు పరలోకానికి అర్హుడవు కాదు, నీ భక్తి వెళ్ళింది కానీ నీవు మాత్రం పరలోకానికి వెళ్ళలేవు అన్నాడు. మరి పరలోకం అంటే అంత సులువా? చాలామంది ఏమనుకుంటారు, నేను కూడా ముంచట తీసుకున్నా అని చెప్తారు, నేను కూడా క్రైస్తవుడని అని చెప్తారు. ఏమా, ముంచట తీసుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకొని మంచి తెల్ల బట్టలు కట్టుకొని చర్చికి పోయినంత మాత్రాన పరలోకం పోతామా? పరలోకం అంటే అంత సులువైనది కాదు. మీరు బాగా గమనించాలి. వారం వచ్చి ఏదో ఇంత కానుకేసి ఒక పాట పాడి ఆరాధన రొట్టె విరిచి మళ్ళీ వారం వరకు రాకుండా ఇష్టానుసారంగా జీవించి నేను కూడా చచ్చిపోతే పరలోకం పోతా అంటే అది అంత ప్రమాదం. మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఒక చిన్న ప్రశ్న మనలో వేసుకోవాలి. కొర్నేలికే ఇంత భక్తి ఉన్నప్పుడు, ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడే పరలోకానికి వెళ్ళలేకపోతే మరి అన్ని లక్షణాలు నాలో లేవే, మరి నేను ఎట్లా పోతానన్న ప్రశ్న మనకు రావాలి. మళ్ళీ చెప్తా ఈ మాట. ఇన్ని లక్షణాలు కలిగిన కొర్నేలే పరలోకానికి వెళ్ళకపోతే ఈ లక్షణాలు నా కాడ లేవు కదా, మరి నేను ఎట్లా పోతాననే ప్రశ్న నీవు నేను వేసుకోవాలి. చాలా మంచి అంశం, మీరు బాగా వినాలి, వాక్యాన్ని బాగా వినాలి. ఎందుకు కొర్నేలి పరలోకానికి వెళ్ళలేడు? తెలుసు, మనం 11:14 చదివినాం. మీరు చదవండి ఒకసారి. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. కొర్నేలికి ఏమి లేదు, రక్షణ లేదు. భక్తి ఉంది,
ప్రార్థనలు ఉన్నాయి, ధర్మకార్యాలు ఉన్నాయి, నీతిమంతుడే, మంచి పేరు ఉంది, సాక్ష్యం ఉంది, భయపడివాడే. కానీ అతనికి ఏమి లేదు, రక్షణ లేదు. ఈ మాట గమనించాలి. మారు మనసు లేదు. కొర్నేలి చెప్తుంది, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు పేతురు నీతో చెబుతాడు అని చెప్తుంది. అందుకే నీవు పేతురుని పిలిపించుకో అని చెప్తుంది దేవదూత. అక్కడ క్లియర్గా రాయబడింది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తి రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళలేడు. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా పరలోకానికి వెళ్ళలేడు. యేసు రక్తములో పాప క్షమాపణ పొందకుండా పరలోకానికి వెళ్ళలేడు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ ఎప్పేకు మనుషులను పంపించి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము అని దూత కొర్నేలికి చెప్తే, దూత ఏం చేసింది, భక్తి పరులైనటువంటి తన దగ్గర ఉన్న సైనికులను పంపించినాడు కొర్నేలి. పంపిస్తే వాళ్ళు పేతురు తీసుకొని వచ్చినారు. పేతురుని వారు తోడుకొని వచ్చినారు. దేవుడు కూడా అక్కడ దేవదూత కూడా ఏం చెప్పింది, మళ్ళీ పేతురు దగ్గర నువ్వు వెళ్ళుము, ఏ ఆటంకం లేకుండా కొర్నేలి దగ్గరికి వెళ్ళుము అని దూత చెప్తే పేతురు లేచి వస్తాడు. కొర్నేలి ఇంటికి పేతురు వస్తాడు. ఆ మాట చదవండి, 32వ వచనం, 32:10-32. పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడని సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని. అది అన్నమాట. నాతో దూత చెప్పింది నువ్వు పేతురుని పిలిపించుమని. అలాగ వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ఇప్పుడు మేమందరము నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము అని అన్నాడు. మేమందరం అంటే ఎవరెవరు తెలుసా? ఎవరెవరు? కొర్నేలి కుటుంబము కాదు. కొర్నేలి కుటుంబము ప్లస్ బంధువులు, స్నేహితులు అందరినీ పిలిపించుకున్నాడు కొర్నేలి. ఏమా మీరు గమనించాలి. మనం ఎప్పుడు పిలిపిస్తాము? మన బిడ్డలకు సీరియల్ పెట్టేటప్పుడు, పండగలకు, పబ్బాలకు, దేనికో పిలిపించుకుంటాం బంధువుల్ని. కానీ ఒక దైవ సేవకుని పిలిపించుకుంటున్నాము మా ఇంటికి. సువార్త వింటారు, రక్షణ పొందుతారు మా బంధువులు, మా రక్త బంధువులు రక్షణ పొందాలన్న ఆసక్తి మనలో కనబడదు. కానీ కొర్నేలేమో అందరినీ మరి పిలిపించుకున్నట్టుగా రాయబడింది. నువ్వు వచ్చినది మంచి పని. ఇప్పుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నాము అని చెప్పారు. ఇదొక భాగం మీరు మనసులో పెట్టాలి. ఇదంతా కూడా ఒక ఉపోద్ఘాతం లాగా నేను చెప్పిందంతా. ఇప్పుడు ఒక మాట మీకు అర్థం కావాలా? అయ్యా మీకు ఒక సంగతి నేను చెప్పాను. ఇప్పుడు ఇదంతా కలిసి ఒక భాగం. ఏంటిది? కొర్నేలి 7 లక్షణాలు కలిగిన వాడే, భక్తిపరుడే, దేవదూతను దింపగలిగినంత భక్తే ఉంది, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? అతనికి రక్షణ లేదు. భక్తి వెళ్ళింది కానీ భక్తుడు పరలోకానికి వెళ్ళలేడు. అందుకని దూత ఏం చెప్పిందంటే, నువ్వు ఎప్పేకి మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనుని పిలిపించుకో అంటే, కొర్నేలి ఏం చేసినాడు? మనుషులను బట్టి పంపించి, భక్తి పరులను పంపించి కొర్నేలిని, మళ్ళీ పేతురుని కొర్నేలి ఇంటికి పిలిపించుకున్నాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. నువ్వు వచ్చినది మంచిది, దైవ సేవకులు ఇంటికి వస్తే మంచిది. ఆడ కొర్నేలి అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు వచ్చినది మంచిది. ఒక దైవజనుడు ఇంటికి వస్తే మంచిదే చెడ్డదే? మంచిది. అది చూడండి ఎంత మంచి మాట.
ఇప్పుడు మేము నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఇది ఒక భాగం మీరు మనసులో పెట్టాలా. ఒక 2 తలంపులు. చాలా సబ్జెక్టు మంచి సబ్జెక్టు కానీ సమయం ఎక్కువైపోయింది. దయచేసి మీరు బాగా వినాలా. ఇప్పుడు పేతురు ప్రసంగాన్ని గురించి నేను ఆలోచన ఏం చెప్పినాడు పేతురు అనేది నేను చాలా విషయాలు కోట్ చేసినాను, కానీ ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క వచనం చూపించి నేను దాటుకొని వెళ్ళిపోతా. చూడండి 36వ వచనం. 36వ వచనం. పేతురు ఆ ఇంట్లో ఏం చెప్పినాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. ఆ ఇంట్లో నిలిచి పేతురు ఏం చెప్పినాడు? అందరూ కూడుకున్నారు, పేతురు బంధువులు అందరూ కూడుకున్నారు. పేతురు నిలబడి ఆ ఇంట్లో కొర్నేలి ఆయన బంధువులు అందరూ కూడుకున్నారు. పేతురు ఆ ఇంట్లో నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాట మీరు కొద్ది నిమిషాలు నేను గుర్తించాను. ఇది మనకు సాధారణంగా ఎప్పుడు వినే మాటనే. ఇది చాలా మట్టుకు ఈ మాట మనకు తెలియని మాట అయితే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక పాయింట్ నేను గుర్తు చేస్తా. అందరికీ ప్రభువు అనే మాటలో ఉన్న వాస్తవాలను నేను ఇప్పుడు మీకు చెప్పాలి. అందరికీ ఆయన ప్రభువు అనే వాస్తవాన్ని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాస్తవాలను నేను కొన్నిటిని గుర్తు చేస్తా. ప్రతి మాటలో అందరికీ అందరికీ అనే పదం కనబడతాయి. నేను చూపించే రెఫరెన్స్లో మీరు బాగా గమనించాలి. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాస్తవాలను నేను కొన్నిటిని మీ ముందు పెట్టి ముగింపు చేస్తా. దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎవరైనా ఒకరు కొంచెం ఫాస్ట్గా చదివితే తొందరగా ముగించడానికి వీలవుతుంది. ఎఫెసీ పత్రిక 4:6. కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. మీరు గమనించాలి. అందరికీ అనే మాట మీరు మనసులో పెట్టాలి. రెండవది చూడండి, కొలసైలకు రాసిన పత్రిక 3:11. కొలసైలకు రాసిన పత్రిక 3:11. లాస్ట్ లైన్ చదువుతాను, బాగుంటుంది. క్రీస్తే సర్వము సర్వము అన్నమాట. క్రీస్తే సర్వమును అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఎవరు? క్రీస్తే అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 12:6. తప్పని తీయాలి తల్లి. 12:6 1 కొరింథీ పత్రిక. అందరిలోను ఈ మాట గమనించాలి. అందరిలోను జరిగించు దేవుడు ఒక్కడే. అందరిలో జరిగించు దేవుడు ఒక్కడే. ఈ పదాలు మీరు గమనించాలా. తండ్రి అయిన దేవుడు అందరికీ ఒక్కడే, ఆయన అందరికీ ఒక్కడే అని చెప్పి ఆయన తర్వాత ఏమన్నాడు? పైగా ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నవాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడని కొలసే పత్రికలో. ఇక్కడేమన్నాడు మరి కొరింథీ పత్రికలో? అందరిలో అన్నిటినీ జరిగించేవాడు, అన్నిటినీ జరిగించేవాడు, అందరిలో ఉండే మాట అని మా పదము మీరు బాగా గమనించాలి. మంచిది. ఇది ఒక కోణం. అందరిలో తండ్రి అయిన ఉన్నాడు, అందరిలో క్రీస్తు ఉన్నాడు, అందరిలో అన్నిటినీ జరిగించేది కూడా ఆయనే అనే పదం మీరు మనసులో పెట్టాలి. ఈ 3 వచనాలు మంచిది. ఇప్పుడు మనం గమనించాలి. ఆయన అందరికీ ప్రభువే కదా, అందరికీ ఆయన తండ్రి అయిన దేవుడు అందరిలో ఉన్నాడు కదా. మరి అందరికీ ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేసినాడు అని అడగాలి. ఒక క్వశ్చన్. ఆయన అందరికీ ప్రభు అయినప్పుడు అందరికీ ఆయన ఏం చేశాడు?
లేక ఏం చేస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన తండ్రి అయిన దేవుడు అందరిలో ఉన్నవాడు, అందరికి పైగా ఉన్నవాడు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నాడు, అన్నిటినీ జరిగించేవాడు. మరి అందరికీ ఆయన ఏం చేసినాడు లేక ఏం చేస్తాడు అని అంటే ఒక్కొక్క 2-3 రెఫరెన్స్లు నేను కోట్ చేస్తా. చూడండి, 140వ కీర్తన 45:9 చదవండి. తొందరగా చదవాలమ్మా. యెహోవా అందరికీ ఉపకారి. మీరు మనసులో పెట్టాలా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేది మనం అక్కడి నుంచి వచ్చినాం మనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటిదమ్మా? పుట్టించినవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, పెంచి కాపాడేవాడు. ప్రభు అనే పదానికి అర్థాలు. ఇక్కడ 45వ కీర్తన 145:9 ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అందరికీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఉపకారాలు చేస్తాడు. అందరికీ ఏమేమి ఉపకారం చేస్తాడు? ఇది ప్రశ్న. అందరికీ ఉపకారి ఏం ఉపకారాలు చేస్తాడు ఆయన? రెఫరెన్స్ రాసుకోండి. అపోస్తుల కార్యములు 17:25 ఆయన చేసే ఉపకారాలు ఏంటివో చూద్దాం. అయ్యా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇప్పుడు ఈ మాట చూడాలి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. ఏం ఉపకారం చేస్తాడు ఆయన? అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. 1 దినవృత్తాంతములు 29:12 ఏమనుందంటే, ఆయన అందరికీ బలమిచ్చువాడు, అందరినీ హెచ్చించేవాడు అని ఉంది. రెఫరెన్స్ కోట్ చేసుకోండి చాలు. 2వ దినవృత్తాంతములు 32:22 ఏముందంటే, ఆయన అందరినీ రక్షించి అన్ని వైపుల నుండి కాపాడువాడని ఉంది. మీరు రెఫరెన్స్ కోట్ చేసుకుంటే తర్వాత ఇంటికాడ చూడండి. ఇంకా ఆయన ఏం చేస్తాడు అందరికీ ఉపకారాలు అని అంటే, మీరు చూడండి 1వ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక. ఈ మాట చూడండి, అందరికీ ధారాళముగా ఏంటిది? జ్ఞానము. అందరికీ జ్ఞానము దయచేవాడు. అదే ఆయన చేసే ఉపకారం. ఆయన అందరిని రక్షించి అన్ని వైపుల నుండి కాపాడువాడు. ఆయన హెచ్చించి ఘనపరిచేవాడు కాదు, కానీ అంతేకాదు ఆయన జ్ఞానము కూడా అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇవి ఆయన చేసే ఉపకారాలు. నేను ఒక 3 చూపించిన తర్వాత చూడండి, ఆయన అందరికీ అనే పదములో ఇంకా 2-3 వచనాలు. యోహాను సువార్త 2:24 త్వరగా చదవాలి, సమయం అయింది. యేసు అందరినీ ఎరిగినవాడు, వారి వశం చేసుకోలేదని. ఇక్కడ చూడండి, ఆయన అందరికీ ఉపకారాలు ఏంటో నేను చూపించినాను. అంతేకాదు ఇంకా ఆయన అందరినీ ఎరిగినవాడు. ఈ మాట గమనించాలి. అందరికీ ప్రభువే, అందరికీ ఉపకారాలు చేసేవాడే, అయినా అందరినీ ఎరిగినవాడు. ఈ మాట గమనించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1:24 అందరి హృదయములు ఎరిగిన ప్రభువా. చూడండి ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా. అందరిని ఎరిగినవాడు, అందరి హృదయాలను ఎరిగినవాడు. నీ హృదయములో ఏముందో ఆయనకు తెలుసు. అయ్యా, నా హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు.
అందరి హృదయములను ఎరిగినవాడు. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. తర్వాత అందరి హృదయాలు ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే అందరి హృదయాలు ఎలా ఉన్నాయి? అయ్యా, అందరిని ఎరిగినవాడు ఆయన, వాస్తవమే. అందరి హృదయాలను ఎరిగినవాడు, వాస్తవమే. అయితే అందరి హృదయాలు ఎలా ఉన్నాయి? అయ్యా, మరి ఈ ప్రశ్న మీరు మనసులో పడాలి. ఆయన అందరిని ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు, అందరి హృదయాలను కూడా ఎరిగినవాడే. కానీ అందరి హృదయాలు ఎలాగున్నాయి అంటే చూడండి, ఒక మాట 2 మాటలు చూపిస్తా. రోమాపత్రిక 3:12. అందరూ హృదయాలు ఎలాగున్నాయంట? త్రోవ తప్పి, అందరూ త్రోవ తప్పిపోయినారు, త్రోవలో లేరు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందరి హృదయాలు ఎలా ఉన్నాయంటే మోసకరంగా ఉన్నాయి. అందరూ త్రోవ తప్పిపోతున్నారు, త్రోవలో లేరు. అందుకనే యెషయా గ్రంథకర్త 53లో ఏమన్నాడంటే 52లో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మన స్వభావం అదే, మన హృదయం అదే. అందుకనే 23 రోమా 3:23లో ఏముందంటే, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే పరలోకమును పొందలేకపోతున్నామన్నాడు. మానవుని హృదయాలు ఎలా ఉన్నాయంటే మోసకరంగా ఉన్నాయి, త్రోవ తప్పిపోయిన వారిగా ఉన్నాయి. మనమందరము దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారముగా ఉన్నాయి మన హృదయాలు. అందరూ పాపము చేసి, వినాలి. మానవుని హృదయాలు ఎలా ఉన్నాయంటే పాపములు చేస్తున్నాయి, చెడిపోయినవిగా ఉన్నాయి, త్రోవ తప్పిన వారుగా ఉన్నాయి. మానవులందరినీ ఆయన ఎరిగినవాడు, అందరు హృదయాలను ఎరిగినవాడు. కానీ నా హృదయాలు ఎలా ఉన్నాయంటే మోసకరంగా ఉన్నాయి, త్రోవ తప్పిపోయిన వారిగా ఉన్నాయి. అందరము పాపములు మేము చేసిన వారముగా ఉన్నాం. అట్లయితే సోదరి సోదరుడా, ఒక ప్రశ్న, నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉన్నది? నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నది? యథార్థంగా ఉన్నదా? పరిశుద్ధంగా ఉన్నదా? నీతిగా ఉన్నదా? దేవుడు మెచ్చుకునే హృదయంగా ఉన్నదా? పేతురు ఒక ఆయనతో ఒక మాట అన్నాడు. ఎవరు? గారడి సీమోనుతో. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, గారడి సీమోను, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అన్నాడు. బయటికి భక్తి ఉంది, బయటికి బాప్తిసం తీసుకున్నాడు. మీరు వినాలి. నమ్మినట్టుగానే ఉన్నాడు, బాప్తిసం తీసుకొని కూడా ఉన్నాడు, దేవుని పిల్లలతో వెంబడిస్తున్నాడు. కానీ అతని హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. పరిశుద్ధాత్మను డబ్బిచ్చుకోనాలనుకున్నాడు. చాలామంది బయటికి భక్తులే కానీ లోపల భక్తి లేదు. తీతు పత్రికలు అదే అన్నాడు. 1:2 1:16 అనుకుంటా. మనము దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుందాము కానీ మన క్రియలలో దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉన్నామంట. బయటికి ఏమో వీడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలి అన్నట్టు, కానీ క్రియల లోపలికి వచ్చే లోపుగా దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటాడు. దేవుని ఎదుట సరైనది కాదు. దుష్ట హృదయం అన్నది, పాప హృదయం అన్నది కడుక్కోవాలి. దావీదుని ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎంత మంచి మాట. దాని తర్జుమాలో ఏమనుందంటే, దావీదు నా గుండె వంటి గుండె గలవాడు అని. తన హృదయం దేవుని ఎట్ట ఉందో దేవుని హృదయం అంత హృదయం ఆయనది ఉందంట. అదే హృదయం ఎలాగుంది? మన హృదయంలో ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా? రోమాపత్రిక మార్క్స్ వార్త 7:21 చూడండి. మన హృదయంలో ఎన్ని పాపాలు ఉన్నాయి చూడండి. ఒక్క మాట చదవండమ్మా, దాటిపోదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జాడత్వము, దొంగతనము, నరహత్య,
వ్యభిచారము, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ మానవుని హృదయములో నుండియే వచ్చి మనిషిని అపవిత్ర. నీ హృదయంలో ఇవి పెట్టుకొని మనిషి వేరే వాని హృదయంలో చూడకూడదు. మానవుని హృదయం ఎంత ఘోరమైన పాపంలో ఉందో ఒకసారి ఆలోచించాయి. అయితే దేవుడు అందరిని ఎరిగిన వాడు, అందరి హృదయాలు ఎరిగిన వాడు. మన హృదయాలు ఇలా ఉన్నాయని మనకు తెలిసినప్పుడు దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ నుంచి నేను ముగింపు చేస్తా. మనందరి పట్ల, చెడిపోయిన హృదయాలు, త్రోవ తప్పిన హృదయాలు, పాపం ఉన్న హృదయాల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ముగింపులోకి వస్తా. రోమాపత్రిక చూడండి 8:32 చదవాలి, తొందరగా చదవాలి. పాపం చేసిన వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో చూద్దాము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దేవుని ప్రణాళిక మన పట్ల ఏముంది తెలుసా? అయ్యా, చెడిపోయిన వారి పట్ల, పాపుల పట్ల, త్రోవ తప్పిన వారి పట్ల దేవుని ప్రణాళిక ఏమైందంటే ఇక్కడ దేవుడు తన సొంత కుమారుణ్ణి, ఆ మాట మళ్ళీ చదవమా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు పైనుంచి దేవుడు మన పక్షమున ఉండగా, అదే 32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. ఈ మాట చూడండి, మన అందరి కొరకు. అందరి కొరకు అంటే నీవున్నావు దాంట్లో, నేనున్నా. మనందరి కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణి అప్పగించినాడు. ఎక్కడికి? సిలువకు. గలతీ పత్రిక 1:4 చదవమా. 1:4 త్వరగా చదవాలి, టైం అయింది. క్రీస్తు మనలను యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు అప్పగించినాడు. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేసినాడంటే ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. రాను వారి దగ్గర యేసు ప్రభు ఏమన్నాడు? మీరు ఎవరి కోసం వెతుకుతున్నారయ్యా అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసును వెతుకుతున్నాము అంటాడు. అంటే యేసు ప్రభు అన్నాడు, ఆ నజరేయుడైన యేసును నేనే అన్నాడు. అంటే నన్ను పట్టుకోండి, వాళ్ళని విడిచిపెట్టండి అని తనను తానుగా అప్పగించుకున్నవాడు యేసు ప్రభు వారు. ఎందుకు అప్పగించుకున్నాడు? గలతీ ఎబ్రీ పత్రిక 2:9 చదవాలమ్మా. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన అందరి కొరకు, ప్రతి మనుషుడు అంటే అందరి కొరకు మరణము పొందడానికి అప్పగించుకున్నాడు. మొదటి తిమోతి 2:6 ఎందుకు తిమోతి పత్రికమా 2వ అధ్యాయం ఆ పాయింట్. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా 6వ వచనం. ఇక్కడ చూడండి, అందరి కొరకు యేసుక్రీస్తు తనను తాను అందరి కొరకు అప్పగించుకున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. చెడిపోయిన హృదయాల పట్ల తండ్రి అయిన ప్రణాళిక ఏంటిదంటే ఆయన కుమారుని మన కొరకు అప్పగించినాడు వెనుతీయక. ఆ కుమారుడు మన కొరకు ఏం చేసినాడంటే ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనముగా అందరి కొరకు క్రీస్తు అప్పగించుకున్నాడు మరణము పొందడానికి. ఎంత మంచి మాట చూడండి. అంతేకాదు 2వ కొరింథీ పత్రిక 5:15 ఆయన అప్పగించటము కాదు, మరణానికి అప్పగించటం కాదు, ఆయన మృతి పొందేను అని రాయబడింది. ఆయన అందరి కొరకు అనే మాట చూడండి. ఆ మాట 15 ఆయన అందరి కొరకు మృతి పొందినాడంట.
మరణం అనుభవించినాడు, అప్పగించుకున్నాడు యేసుప్రభు వారు. మరణం పొందటానికి, విమోచన క్రయధనం పొందటానికి మరణాన్ని అప్పగించుకున్నాడు. అందరి కొరకు మృతి పొందాడు. అమ్మ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 32వ వచనం తర్వాత చదవాలి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పైన ఆయన దీనిని నమ్ముటకు అందరికి ఆధారము అన్న మాట కనబడుతుంది చూడు. ఆయనను లేపినందు ఆ మృతులలో నుండి, అక్కడ మృతి పొందినాడు అందరి కొరకు నుండి, ఇక్కడ ఆయన మృతులలో నుండి లేచినందువలన దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసినంట. మీరు గమనించాలి, యేసుప్రభు ఏం చేసినాడు మన కొరకు అంటే ఆయన అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనముగా అందరి కొరకు అప్పగించుకున్నాడు. మరణము పొందటానికి అప్పగించుకున్నాడు. అందరి కొరకు మృతి పొందాడు. ఇక్కడేమనుంది? అందరి కొరకు ఆయన తిరిగి లేచినాడు అనడానికి ఆధారం కలగజేసినాడు. ఈ పాయింట్ కూడా మీరు మనసులో పెట్టాలి. తిరిగి లేచినందువలన, అందరి కొరకు ఆయన తిరిగి లేచినందువలన అందరికీ ఆధారం కలగజేశాడు. ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యంలోకి రండి. అక్కడ ఏం చెప్పినాడు పేతురు? అక్కడ ఇవన్నీ నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆయన మెన్షన్ చేసినాడు. ఒకసారి చూడండి, ఆయన జీవితాన్ని గురించి ఆయన చెప్పాడు. ఒక మాట చదవండి. 10వ అధ్యాయం 37వ వచనంలో 38వ వచనంలో, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుచు సంచరించని ఆయన జీవితం చెప్పినాడు. తర్వాత ఏం చెప్పినాడు? 40వ వచనం వారు అది 39వ వచనం 3వ లైన్లో ఏముందంటే, ఆయనను వారు మ్రానున వేలాడి తీసి చంపిన ఆయన మరణం గురించి పేతురు చెప్పినాడు. 40వ వచనం, దేవుడు ఆయనను 3వ దినమున లేపి అన్నాడు. అంటే పేతురు ప్రసంగంలో ఆయన జీవితాన్ని చెప్పినాడు, ఆయన మరణాన్ని గురించి చెప్పాడు, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన తిరిగి లేచిన దాని గురించి చెప్పాడు. 43వ వచనం చూడండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనని గురించి. పేతురు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ఆయన జీవితాన్ని గురించి చెప్పాడు, ఆయన మరణాన్ని గురించి చెప్పాడు, ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. ఆయన నామమూలముగా ప్రతివాడు పాపక్షమాపణ పొందుతాడు అని చెప్పాడు. వెంటనే పేతురు లేక కొర్నేలి వారి ఇంటి వారందరూ యేసు ప్రభువు నమ్ముకున్నారు. నమ్ముకొని ఏం చేసినారు? పాపక్షమాపణ పొందుతారని చెప్పినప్పుడు, ప్రవక్తలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు అన్నప్పుడు, అక్కడ చూడండి ఆ మాటలు చెప్పుచుండగా 48వ వచనంలో 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాడు. అయ్యా మీరు ఒక మాట గమనించాలి. వారు వింటూ ఉండగా రక్షణ కార్యం ఎవరు జరిగించినారు? పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16:8 టప్పని చదవాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? 16:8 ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. కొర్నేలి ఇంటి మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది, అతనికి పాపక్షమాపణ కలిగించింది. ఆ తర్వాత చూడండి అమ్మా, అక్కడ కింద ఏమన్నాడు పేతురు? ఒక మాట అన్నాడు పేతురు, మన వలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళకి నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పినారు. 48వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందినారు. కొర్నేలి రక్షించబడినవాడు. కొర్నేలి మారు మనసు పొంది బాప్తిసము, పరిశుద్ధాత్మ కార్యము ఆ ఇంట్లో జరిగింది. వారందరూ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నారు. ఇప్పుడు రక్షించబడిన మనం ఏం చేయాలా? చివరికి ఒక మాట చూడండి. రక్షణ పొందిన మనం 2వ కొరింథీ పత్రిక 5:14 చదవండి, ముగింపు చేద్దాం. 5:14 అందరి కొరకు ఒకరు మృతి పొందెను కనుక ఇక మీదట జీవించు వారు ఇక మీదట
తమ కొరకు గాక. రక్షించబడిన వాళ్ళు ఎవరి కొరకు జీవించాలంట? తమ నిమిత్తం కొర్నేలి పేతురు ప్రసంగం ద్వారా రక్షించబడినాడు. ఆ ఇంటి వారంతా రక్షణ పొందారు. రక్షించబడిన తర్వాత ఏం చేయాలా? రక్షించబడిన తర్వాత జీవించే వారు ఇక మీదట తమ కొరకు కాకుండా క్రీస్తు కొరకే జీవించాలి. రక్షించబడిన తర్వాత ఏం చేయాలంటే అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. అప్పుడే మనము దేవుని కొరకు జీవించడానికి అవకాశం ఉండాలి. రక్షించబడిన మనం ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాము? మన కొరకు కాదు. ఎందుకు మన కొరకు కాదని అంటే ఆయన కొరకే జీవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకాలి. మీరు గమనించాలి. ఇప్పుడు పొలానికి ఒక ట్రాక్టర్ తీసుకున్నాం, మనం తెచ్చుకున్నాం బాడకి. అది ఎక్కడ మన చేనులో దున్నాలి, అది మన కొరకు పనిచేయాలి. అట్లే మనల్ని ఆయన డబ్బు పెట్టి విలువ పెట్టి రక్తం కార్చి ఆయన కొన్నాడు, పరలోకం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం బతకాలా? నీ కోసం కాదు, మన కోసం కాదు, దేవుని కోసం బతకాల. క్రీస్తు కోసం మనం సమర్పించుకొని బతకాలి. అది ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న వాస్తవ నిజాలని ఈ సత్యాలు మన మనసులో పెట్టుకొని ప్రభు కొరకు ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే కొన్నేళ్ళు పొందిన రక్షణ మీరు కూడా పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇప్పుడు కొర్నేలు పరలోకానికి హక్కుదారాడు. అంతకుముందు భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పరలోకం లేదు. కానీ పేతురు మాట వలన విశ్వాసం వచ్చింది, పాప క్షమాపణ పొందినాడు, నీటి ద్వారా బాప్తిస్మము పొందుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు సాక్షిగా గ్రంథంలో రాయబడినాడు. మరి నీ రక్షణ జీవితం ఎలా ఉంది? నీ మారు మనసు ఎలా ఉంది? పై భక్తిగా ఉన్నావా, లేకపోతే యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా? లోకంలో బ్రతుకుతున్నావా? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే లాభం నాకు అన్నాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలా? ప్రభు కొరకు అంతం వరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుడు తన మాటలు దీవించను గాక. కొంత సమయం అయింది, ఏమనుకోకండి. ప్రార్థన చేద్దాం. బాబురావు ప్రార్థన చేస్తాడు.